ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వ పాలన ఏర్పడింది అన్న మాటే గాని తమకు ఎలాంటి న్యాయం జరగటం లేదని ఆ నియోజకవర్గ జనసేన నేతలు వాపోతున్నారట. మొన్నటి ఎన్నికల్లో పవన్ పిలుపు మేరకు గట్టిగా పనిచేసి కూటమి గెలుపు కోసం పనిచేశామని, దాంతో ప్రభుత్వం ఏర్పడిందని తమకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు అనేది జనసేన నేతల ఆగ్రహం. నిత్యం అవమానాలు, చీత్కారాలు తప్ప తమకు ఒరిగిందేమీ లేదని జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. పవన్ కళ్యాణ్ కారణంగానే తమకు ఇలాంటి పరిస్థితి దాపురించిందని వారు లోలోన కుమిలిపోతున్నారని సమాచారం. ఈయన పేరు శ్రీరామ్ రాజగోపాల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే. కూటమి మాయాజాల రాజకీయాల్లో గెలిచిపోయిన ఈయన అధికారంలోకి రాగానే కూటమిలో భాగమైన జనసేన నేతల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదట. తన నియోజకవర్గంలో అసలు జనసేన అనేది ఒకటి ఉందనే విషయాన్నే ఈయన పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యే తీరు కారణంగా జగ్గయ్యపేట జనసేన క్యాడర్లో ఏమాత్రం సంతోషం లేకుండా పోయిందట. ఏ పదవులు వచ్చినా అన్ని టీడీపీ నేతలే తన్నుకుపోతున్నారనేది జనసేన కార్యకర్తలు, నేతల ఆవేదనకు మూల కారణమని అంటున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, డ్వాక్రా బుక్ కీపర్లు, మార్కెట్ యార్డులో ఎన్ఎంఆర్ పోస్టులు, మున్సిపాలిటీల్లో పోస్టులు, లష్కర్ పోస్టులు ఇలా అన్నింటినీ టీడీపీ నేతలు తమ మనుషులకే ఇప్పించుకుంటున్నారనేది జనసేన నేతల ఆగ్రహం, ఆవేదన. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కకపోవడంతో జనసేన పార్టీ నేతలు తీవ్ర అసహనంగా ఉన్నారు. పేరుకు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాము అని చెప్పుకోవడమే కానీ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు అని జగ్గయ్యపేట జనసేన నేతలు వాపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల నుంచి ఇసుకను టీడీపీ నేతలు, వారి మనుషులు దోచుకుపోతున్నారే కానీ జనసేన నేతలకు ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదట. గట్టిగా అడిగితే దిక్కున్న చోటు చెప్పుకోండి అని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మనుషులు జనసేన నేతల మొహం మీదనే చెప్పేస్తున్నారట. ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన సీనియర్ లీడర్ సామినేని ఉదయభాను ప్రస్తుతం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలను భరించలేకపోతున్నట్టు సమాచారం. తాను పేరుకే జిల్లా అధ్యక్షుణ్ణని, తనకు కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని ఆయన అంటున్నారట. గత ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి అయినప్పటికీ జనసేనలో చేరిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసిపోయి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తనకు కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదు అని ఉదయభాను వాపోతున్నారట. ఉదయభాను జనసేనలో చేరిన తర్వాత ఆయన వంటి సీనియర్ నాయకుడు తమకు అండగా ఉన్నాడు, ఇక తిరుగుండదని అనుకున్న జగ్గయ్యపేట జనసేన కార్యకర్తలు ప్రస్తుతం తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వారు తమ సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి మీడియా సమావేశం పెట్టి మరీ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆలోచనల ప్రకారమే జగ్గయ్యపేట జనసేన నేతలు రోడ్డెక్కారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధినేత పవన్ తన అవసరాల మేరకు చంద్రబాబుతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, క్షేత్రస్థాయిలో జనసేన నేతలు పడుతున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదనేది ప్రస్తుతం ఆ పార్టీలో వినిపిస్తున్న కీలక విమర్శ. ఈ పరిస్థితుల్లో తాము చేసేది లేక రోడ్డెక్కుతున్నామని పలు నియోజకవర్గాలలో జనసేన నేతలు చెబుతున్నారు.